హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి 13/8/2022 సెషన్ 2 ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మనం చూసినట్లయితే 13వ ప్రశ్న చూడండి. భూమి ఆకాశము కలిసినట్టు కనిపించే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? చూడండి, భూమి ఆకాశము కలిసినట్టు కనిపించే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారంటే దిగ్మండలం. ఐసోబార్స్ అంటే సమ వాతావరణ పీడన రేఖలను ఏమంటారంటే ఐసోబార్స్ అంటారు. అదేవిధంగా సమ ఉష్ణోగ్రత రేఖలను అంటే ఐసోథర్మ్స్. ఈ విధంగా ఐసోలైన్స్, ఐసోబార్స్ ఒకసారి చూడండి అలా. నెక్స్ట్ 14వ ప్రశ్న. ఎస్కిమో భాషలో ఇగ్లూ అనగా ఆన్సర్ ఇగ్లూ అనగా మనం ఇల్లు. చూడండి, ఇగ్లూస్ అంటే ఇల్లు అని మనకు తెలుసు. సో ఈ యొక్క ఎస్కిమో భాషలో ఏంటి అంటే ఆశ్రయం. నెక్స్ట్ 15వ ప్రశ్న. భారతదేశ ఆరంభ బ్యాంకర్లలో సరిగా జతపరచని దానిని గుర్తించండి. సరిగా జతపరచని దానిని గుర్తించమని చెప్పి మనకు అడగడం జరిగినది. చూడండి, జగత్ సేతులు బెంగాల్ కరెక్టే. నెక్స్ట్ షాలు పాట్నా కరెక్టే. నెక్స్ట్ చెట్టియార్ మద్రాస్ కరెక్టే. అరుంజీ నాథ్జీ హైదరాబాద్ ఇది తప్పు. సో సరిగా జతపరచినది ఏది అంటే మనకు ఆప్షన్ 4. నెక్స్ట్ 16వ ప్రశ్న. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు? చూడండి, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ హెన్రీ ఫోర్డ్. నెక్స్ట్ రైత్వారీ విధానం అనగా? చూడండి, రైత్వారీ విధానము అనగా రైతులకు సాగు హక్కుని ఇవ్వడం కరెక్టే. రైతువారీ విధానం అనగా రైతులకు సాగు హక్కుని ఇవ్వడాన్ని ఏమంటారంటే రైతువారీ విధానం. ఆనాటి బ్రిటిష్ అధికారి థామస్ మన్రో రాయలసీమ ప్రాంతంలో ఆ కాలంలో దత్త మండలాలు అని పిలిచేవారు. ఈ యొక్క దత్త మండలాలలో రైతువారీ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు అంటే థామస్ మన్రో. ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది, ఎవరు అంటే థామస్ మన్రో. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 18వ ప్రశ్న. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం? జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది అంటే 1993. నెక్స్ట్ 19వ ప్రశ్న. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? చూడండి, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు అంటే ఆన్సర్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. వందే మాతర ఉద్యమ కాలంలో రాజమండ్రి నుంచి ఈ యొక్క వందే మాతర ఉద్యమ కాలంలో పాల్గొన్న వ్యక్తి ఎవరు అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఆంధ్ర నుంచి మనకి చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ 20వ ప్రశ్న. చూడండి, ఇదే సెకండ్ ఆప్షన్ వెంకటప్పయ్య, కొండ వెంకటప్పయ్య శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఆంధ్ర నుండి డిక్టేటర్గా వ్యవహరించినది ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య. అలా మనకు అడిగినట్లయితే చూడండి, రాజమండ్రి కళాశాల నుండి బహిష్కరించబడిన వ్యక్తి ఎవరు అంటే ఏ ఉద్యమ కాలంలో అంటే వందే మాతర ఉద్యమ కాలంలో ఎవరు అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20వ ప్రశ్న. బెగార్ అనగా
బెగార్ అనగా వెట్టి చాకిరి. నెక్స్ట్ 21వ ప్రశ్న, సత్యార్థ ప్రకాశిక పుస్తక రచయిత ఎవరు? సత్యార్థ ప్రకాశిక పుస్తక రచయిత ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. అదే స్వామి వివేకానంద అయితే రామకృష్ణ మిషన్. స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకాన్ని రచించడం జరిగినది. నెక్స్ట్ 22వ ప్రశ్న, గోమటేశ్వర దేవాలయం ఈ రాష్ట్రంలో కలదు. దీనిని అతిపెద్ద విగ్రహంగా కూడా చెప్తారు. గోమటేశ్వర దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. ఎక్కడ అంటే శ్రావణబెళగొల. నెక్స్ట్ 23వ ప్రశ్న, హిందూ అనే పదం ఈ పదం నుండి ఉద్భవించినది. చూడండి, హిందూ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించినది అంటే సింధు. ఆనాటి విదేశీ యాత్రికులు ఎవరైతే గ్రీక్, పర్షియా నుండి వచ్చిన యాత్రికులు వారు హిందూ అని పలకలేక సింధు అని పలకలేక హిందూ అని పిలవడం జరిగినది. ఆ విధంగా హిందూ అని రావడం జరిగినది. ఈ యొక్క సింధు నదిని సింధు అని పలకలేక హిందూ అని, ఆ విధంగా ఇండస్, ఆ విధంగా ఇండియా, ఆ విధంగా పేరు రావడం జరిగినది. నెక్స్ట్ 24వ ప్రశ్న, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.